నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడలో అఖిలియా అనే మహిళకు 7 సంవత్సరాల క్రితం ఉదయ భాస్కర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక బాబు కుషాల్. అతని 4 సంవత్సరాలు ఫిజికల్ గా ఇబ్బందిగా ఉండటంతో తన భర్త బాబు నువ్వు వద్దని వదిలిపెట్టు వెళ్లాడు. బాబు లేకపోతేనే తన దగ్గరికి రమ్మని చెప్పడంతో కన్న తల్లి నేను బాబును వదిలి నీ దగ్గరికి రాలేను, ఇద్దరం బాబును చూసుకోవాలి అని కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరి మధ్యలో గొడవ జరగడంతో ఈ విషయం కోర్టుకు చేరింది. కోర్టులో దాదాపుగా 2 సంవత్సరాల నుండి కేసు నడుస్తూ ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. అయినప్పటికీ నాకు న్యాయం జరగలేదని తన బంధువులతో తన భర్త ఇంటికి వచ్చి ధర్నా చేస్తోంది. ఏ మహిళకైనా ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలని నేను ఈ ధర్నా చేపడుతున్నామని తెలిపింది. నెక్స్ట్ ఎవరైనా సరే నా బేబీకి నాకు జరిగినట్టు ఏ అమ్మాయి కూడా జరగద్దు. ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ కూడా దే హ్యావ్ రైట్. మీరు స్వీకర్ ఉపకార్కి వెళ్తే ఎంతమంది పిల్లలు ఉంటారు, అక్కడ కూడా ఎంతమంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు నేను చూసాను. ఫాదర్స్ వేర్ ఇన్లాస్ ఫాదర్స్ అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దే చిల్డ్రన్. అది తప్పు. బేబీ పుట్టడం అనేది బోత్ మదర్ అండ్ ఫాదర్ది ఇన్వాల్వ్మెంట్. ఒక్క మదర్ది ఉండదు కదా సార్, హస్బెండ్ వైఫ్ కలిస్తేనే బేబీ. ఓకే, నేనేం చెప్పబోతున్నా అంటే నాకు జరిగినట్టు ఎవరికి కాకూడదు, నా బేబీకి జరిగినట్టు. ఓకే, తను జాయిన్ చేసుకోకపోయినా సరే నా బేబీని నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు అని చెప్పేసి దట్స్ ఇట్.